డార్లింగ్ ప్రభాస్ లైనప్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ప్రాజెక్టులు లాక్ చేయడం, వాటిని పూర్తి చేసి రిలీజ్ చేయడంలో ప్రభాస్ ప్లానింగ్ ఎంతో పక్కాగా ఉంటుంది. ఏకకాలంలోనే 2-3 సినిమా షూటింగ్లు చేస్తున్నాడంటే డార్లింగ్ ఎంత స్పీడ్గా ఉన్నాడు అన్నది అద్దం పడుతుంది. ఈ విషయంలో చాలా మంది హీరోలకు ప్రభాస్ పూర్తిగా నిలిచాడు. ప్రభాస్ ను చూసే ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా సినిమాలు చేసే విధానంలో మార్పులు తీసుకొచ్చారు. RRR సెట్స్ లో ఉండగానే రామ్ చరణ్ శంకర్ ని లైన్ లోకి తెచ్చి గేమ్ చేంజర్ చేశాడు. ఆ సినిమా లైన్లో ఉండగానే బుచ్చిబాబు, సుకుమార్లను తెరపైకి తెచ్చి RC-16, 17 లాక్ చేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర్ అసెట్స్లో ఉండగానే బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయి వార్ 2 ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లాక్ చేశాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సెట్స్లో ఉండగానే త్రివిక్రమ్ అట్లీని లైన్లోకి తెచ్చాడు. ఫైనల్గా ముందుగా అట్లీ ప్రాజెక్ట్ని పట్టాలెక్కిస్తున్నాడు. అలా వీళ్ళంతా ఆన్ సెట్స్లో ఉన్న సినిమా రిలీజ్కి ముందే తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ ఇస్తున్నారు. కానీ సూపర్ స్టార్ మహేష్ మాత్రం ఇంతవరకు ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు. ఆ నలుగురికి భిన్నంగానే మహేష్ ప్రయాణం కనిపిస్తుంది. ప్రస్తుతం రాజమౌళితో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. గుంటూరు కారం సెట్స్లో ఉండగా ఈ ప్రాజెక్టు గురించి పెద్దగా ప్రచారంలోకి కూడా రాలేదు. మీడియా కథనాల వరకే పరిమితం తప్ప అధికారికంగా వెల్లడించే వరకు విషయం బయటకు పొక్కలేదు. ప్రస్తుతం రాజమౌళి సినిమా సెట్స్లో ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్లో పనిచేస్తాడు అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. సందీప్ రెడ్డి వంగ పేరు మహేష్ లిస్ట్లో ఉన్నా అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇలా ఆ నలుగురికి భిన్నంగా టక్కరి దొంగ జర్నీ సాగుతుంది. మరి రాజమౌళి సినిమా తర్వాతైనా ప్లానింగ్ చేంజ్ చేస్తాడేమో చూడాలి.